ఇవాళ నేను తురుము పచ్చడి పెడుతున్నాను. ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి తోలు తీసి తురుముకొని పెట్టుకున్నాను. అవి తురుముకున్నాక అవి శుభ్రంగా అవన్నీ తురుముతున్నాను. చూడు 5 మామిడికాయలు అయ్యి 5 మామిడికాయలు తురినాక కొంచెం కారం, అదిగో 2 కప్పులు కారం, 2 కప్పులు కారం వేసుకోవాలి. రెండు కప్పులు ఉప్పు, కొంచెం ఎక్కువ వద్దని తీసాను, తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఒక వెల్లుల్లిపాయ పొలిచి పెట్టుకున్నాయి, ఆవాలు మెంతులు పొడి చేసి వేయాలి. ఆవాలు మెంతులు మిక్సీ పట్టి పొడి వేస్తున్నాను. ఏపి చల్లారినాక ఆ పిండి వేసిన కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నాను. తిరుగుమాతకి దాంట్లో తిరుగుమాత శనగ నూనె ఒక 50 గావల నూనె పడుతుంది. నూనె వేడైనాక కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ఒక 3 ముక్కలుగా వేసుకున్నాను. వెల్లుల్లి రబ్బలు ఇంకొక 4 వేస్తున్నాను తిరుగుమాతలోకి. కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటాయని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఆ నూనె తిరుగుమాత వేసినాక వేగినాక స్టవ్ ఆపేసుకొని అది బాగా చల్లారాలి. చల్లారినాక అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదా, పచ్చడి అంతా తురివిందంతా కలుపుకుంటున్నాను నూనె చల్లారేలాగే. ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని చల్లారి నూనె తిరుగుమాత వేసుకోవాలి. అంతా కలిసింది. ఇప్పుడు తిరుగుమాత పెట్టిన నూనె చల్లారింది. ఇప్పుడు మరి పచ్చడిలోకి పోస్తున్నాను. ఇప్పుడు నూనె అంతా కలుపుకోవాలి బాగా, నూనె తిరుగుమాత అంతా కలిసేటట్టు.
బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. బాగా కలిసిపోయింది. ఇంతేనండి, తురుము పచ్చడి రెడీ అయిపోయింది. తురుము పచ్చడి అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇది డబ్బాలో పెట్టుకొని సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది. వారం 15 రోజులు ఉంటుంది తడి తగలకుండా పెట్టుకుంటే. ఈ ఈ పచ్చడి కానీ చూసి నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.